భారత్ అండ్ EU 27 దేశాల EU కూటమి మధ్య ఒక అతిపెద్ద ట్రేడ్ ఒప్పందం, అతిపెద్ద అంటే ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ట్రేడ్ డీల్ కుదరబోతుంది. దాన్ని అందరూ ఏమంటున్నారంటే ఏ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అంటున్నారనమాట. ఇది అంటే ప్రపంచం వరల్డ్ ఈజ్ షేకింగ్ అప్, ఏ టెక్టానిక్ షిఫ్ట్ ఇన్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఆఫ్ ది గ్లోబ్ అంటారన్నమాట. అంటే ప్రపంచ జియోపొలిటికల్, ప్రపంచ రాజకీయాల్లో ఒక పెను భూకంపం రాబోతుంది ఈ ట్రేడ్ డీల్తో. పెను భూకంపం ఎందుకు అంటున్నామంటే మొత్తం ప్రపంచ ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్నే మరో లెవెల్కి తీసుకెళ్ళగలిగేదే ఈ ఇండియా EU ట్రేడ్ డీల్ అనమాట. ఎందుకు అంటే ప్రపంచంలో 145 అంటే సుమారు 145 కోట్ల మంది భారత జనాభా అయితే సుమారు 50 కోట్ల మంది జనాభా EU అంటే 200 కోట్ల మందితో ఒక ఫ్రీ ట్రేడ్ ఏరియా అనేది ఒకటి ఏర్పడబోతుంది. అంటే ఇది ప్రపంచంలో అతిపెద్ద ఎక్కువ జనాభా కలిగిన ఒక ట్రేడ్ ఏరియా అయిపోతుంది, ఫ్రీ ట్రేడ్ ఏరియా అయిపోతుంది అనమాట. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ యూరోపియన్ యూనియన్ 27 దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కలిపితే ప్రపంచంలోని 25% జీడిపికి ఇది ప్రాతినిధ్యం వహించబోతుంది. అంటే 25% జనాభా 25% జీడిపికి ప్రాతినిధ్యం వహించబోతుంది. అంటే ప్రపంచంలో అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ ఏరియా అయిపోతుంది అనమాట. అందుకని ఇది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ అంటున్నారు. ఇక చారిత్రకంగా అంటే హిస్టోరికల్లీ ఆల్సో ఇట్ విల్ షేక్ ది వరల్డ్ జియోపొలిటికల్ సిచ్యువేషన్. ఎందుకంటే ప్రపంచాన్ని సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలింది. అలాగే స్పెయిన్ అని, ఫ్రాన్స్ అని, జర్మనీ అని, ఈ నెదర్లాండ్స్, బెల్జియం ప్రపంచాన్ని రూల్ చేసిన దేశాలు ఈరోజు ఒకే ఒక్క భారతదేశంతో ట్రేడ్ డీల్ కోసం కుదుర్చుకుంటున్నాయంటే ఒక ఈస్టర్న్ కంట్రీ, ఒక ఓరియంటల్ కంట్రీ, అది ఆక్సిడెంటల్ అయితే వెస్టర్న్ వరల్డ్ అయితే ఇది ఈస్టర్న్ వరల్డ్, ఈస్ట్ వెస్ట్ కలిసిపోతున్నాయి. అంటే ఫర్ ది ఫస్ట్ టైం వెస్టర్న్ వరల్డ్ ఈస్టర్న్ వరల్డ్స్ని ద గ్రేట్ అని రికగ్నైజ్ చేసినట్టు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ EUని ఈడ్చి కొడుతున్నాడు. నాటో విభజన, EUని మీరే బతకండి, మీరు వేస్ట్ ఎకానమీస్ అని తిడుతున్నాడు, డెడ్ ఎకానమీస్ అని తిడుతున్నాడు, రష్యాకు వదిలేశాడు అనమాట. సో ఇప్పుడు ఈస్టర్న్ హెమిస్ఫియర్లో అంటే తూర్పు దేశాలైన భారతదేశమే మమ్మల్ని ఆదుకోగలదు అని ఒక వెస్టర్న్ వరల్డ్, దట్టు యూరోప్ కాంటినెంట్ ఒప్పుకుంటుంది. ఇట్ ఇస్ ద అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ది వెస్ట్ రిగార్డింగ్ ది ఇండియాస్ గ్రేట్నెస్. అది మనం చూసుకోవాలంటే హిస్టోరికల్లీ ఇదే, మళ్ళీ పొలిటికల్గా ప్రపంచ రాజకీయాల్ని ఈస్టర్న్ వైపు అంటే ఇండియా వైపు తిప్పుతుందనమాట. అంటే ఈరోజు న్యూఢిల్లీ ఏమవబోతుందంటే భారత రాజధాని న్యూఢిల్లీ ఈరోజు జనవరి 27వ తారీఖున ఇండియా EUల మధ్య ట్రేడ్ డీల్ మీద ఫార్మల్గా సంతకాలు చేయబోతున్నారు. అంటే న్యూఢిల్లీ వరల్డ్ జియోపొలిటికల్ సిచ్యువేషన్కి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఒక మూల కేంద్రంగా అవతరించబోతుంది అనమాట. దీన్ని మనం ఏమంటారంటే పైవోట్ ఆఫ్ ది గ్లోబల్ పాలిటిక్స్, ఫల్క్రమ్ ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయిపోతుంది అనమాట భారతదేశం, ముఖ్యంగా న్యూఢిల్లీ. అందుకని ఆల్ ఐస్ ఆన్ న్యూఢిల్లీ, ఆల్ ఐస్ ఆన్ ఇండియా, ఆల్ ఐస్ ఆన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ల మీదే ఉన్నాయి, ఈ ముగ్గురి మీదే ఉన్నాయి. ట్రేడ్ డీల్ మీద సంతకం చేస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్ ఒక్కసారి పూర్తయిపోతే ఇది 2027 నుంచి అమల్లోకి వస్తుంది. ఎందుకంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అనమాట. యూరోపియన్ పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తుంది, భారతదేశంలో క్యాబినెట్ మంత్రి సంఘం ఆమోదిస్తే సరిపోతుంది, అంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో. కాబట్టి యూరోపియన్లో ఇంకా కొంచెం అగ్రిమెంట్ వాళ్ళందరూ ఓకే చేసుకుంటారు. బట్ అలా అని ఆగుతుందని కాదు, మధ్యలో దేర్ విల్ నాట్ బి ఎనీ హిండరెన్సెస్. ట్రంప్ ఎన్ని కుట్రల పన్నా ఏంటి, అసలు ఈ ట్రేడ్ డీల్ ఏంటి, దీనివల్ల ఏం జరగబోతుంది అంటే ఇక్కడ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి.